అసలు ఎక్కడ రాజకీయ నాయకులకి ఎవరికి అందనంత ఎత్తులో ఈయన వెళ్ళిపోతున్నారు. అసలు ఒక అద్భుతాలు సృష్టిస్తున్నారు. అసలు ఊర్లు లేని రోడ్లకి అసలు రోడ్ల మీద వెళ్ళడానికి ఆయన చెప్పులు తీసుకుంటూ వెళ్తున్నారు. ఆయనకి ఏవి గుచ్చుకున్నాయట, రక్తం వస్తుందట. వర్మ గారు, మీకు ముందుగా ప్యానెల్లో పెద్దలకి అలాగే 99 వీక్షకులకు నమస్కారం సార్. నాయకుడు అవ్వక ముందు ఎలా ఉండాలి, అయిన తర్వాత ఎంత హుందాగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ తనను గెలిపించిన భాగ్యం ఇచ్చినందుకు దాని మాట నిలబెట్టుకున్నాడు సార్. 2018 లో ఆయన ఏ మాట అయితే చెప్పారు, ఒక నాయకుడే ప్రజల నుంచి పుడితే ఎలా ఉంటాడో పవన్ కళ్యాణ్ గారు నిదర్శనంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నేను జనసేన పార్టీ కండువా వేసుకున్నాను కాబట్టి ఈ మాట అనట్లేదు. ఎవరైనా పార్టీలకు అతీతంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాల్సిందే సార్. ఎందుకంటే చెప్పడం వేరు, ఆచరించి చూపించడం చాలా కష్టం. అది ఎవరికైనా కష్టమే. ఎందుకంటే మనకు కూడా చాలా ప్రెజర్స్ ఉంటాయి సార్. పలాని డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి మనం పలాని పనులు చేయాలి అంటే సోర్సెస్ ఎక్కడ, ఇన్కమ్ రావాలి, ఆ బడ్జెట్ ప్రవేశపెడితే ఇప్పుడున్న లోటు బడ్జెట్ లో ఇవన్నీ మనం చేయగలుగుతామా, అందులో రిమోట్ ఏరియాస్ లో గెలిచేసాం ఇంకెందుకులే అని ఎన్నో విధాలుగా డైవర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి 2018 ముందే ఈ సమస్య తెలుసు, దాన్ని పలు విధాలుగా ప్రశ్నించి ఉన్నారు. ఆయన పోరాట యాత్ర చేసినప్పుడు గమనించి ఉన్నారు, ఒక అవ్వాతాతలు తండ్రికి చెప్పినప్పుడు విని ఉన్నారు. సో ఇవన్నీ తను మార్పు తేవాలి, నేను ఎమ్మెల్యే కాలేదు కాబట్టి చేయలేకపోతున్నాను అనే బాధ ఆయనలో ఉంది. చాలాసార్లు ప్రస్తావించారు కూడా. ఈ రోజు తను ఎమ్మెల్యే అయ్యారు, అలాగే మినిస్టర్ అయ్యారు. ఈ రోజు తను చేయగలిగిన పొజిషన్ లో ఉన్నాడు, చేయించే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అక్కడ రిమోట్ ఏరియాస్ లో మీరు చూస్తున్నారు పక్కన విజువల్స్ లో ఎంత కష్టంగా ఉందో అక్కడికి వెళ్ళడానికి. అది తుఫాను హెచ్చరికలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆయనకి కోల్డ్ కాఫ్ ఉండి కూడా ఆయన వెళ్ళి తను ప్రజలకు న్యాయం చేశారు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా మంది మహిళల మాటలు కూడా మనం వినున్నాం నిన్నటి నుంచి. మేము డెలివరీస్కి వెళ్ళాలంటే మాకు ఇబ్బంది ఉండే, ప్రసవ సమయంలో చనిపోయే వాళ్ళము, మాకు చాలా కష్టాలు ఉండేవి అక్కడ. అటువంటి రిమోట్ ఏరియాస్ లో ఈ రోజు రోడ్డు వేయడం కానీ, అక్కడున్న పరిస్థితులను తెలుసుకోవడం కానీ, పరిష్కార మార్గాలు సూచించడం కానీ, బడ్జెట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ గతంలో ఏ నాయకుడు ప్రవేశపెట్టలేదు. గతంలో ఉన్న నాయకులు ఎలా ఉన్నారంటే మద్యం పైన రాబో రోజులకు ఎలా అప్పులు చేద్దామా, ఆస్తులు తనఖా ఎలా పెడతామా, ఆస్తులు ఎలా అమ్ముదామా, లేదు ప్రతిపక్ష నేతల పైన వ్యక్తిగతంగా ఎలా మాట్లాడుతూ పబ్లిక్ మీటింగ్ యూటిలైజ్ చేసుకుంటూ ఆ డబ్బు దుర్వినియోగం చేద్దామా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు గమనిస్తుంటే విమర్శలు ఎక్కడా చేయట్లేదు. తను ఏం చెప్తానన్నాడో చెప్పాడు, అదే ఆచరించి చూపిస్తున్నాడు. ఈ రోజు రాష్ట్రాన్ని ఒక ముందిశగా పెడుతూ ఇతర రాష్ట్రాలకు కూడా కనువిప్పు కలిగించేలాగా ఇలాంటి నాయకుడు ఉండాలి రాష్ట్రంలో అని మా అందరం గర్వించేలాగా ఈ రోజు జనసేన పార్టీ అధినేతగా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా తన పాత్రను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు సార్. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నేనైతే నిజంగా ఇటువంటి నాయకుడు ఉండడం, అటువంటి పార్టీలో మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. పార్టీలకు అతీతంగా నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్క చోట మా కీర్తన నిజంగా మేము మీరు మాట్లాడేటప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత వర్తబుల్ అనుకునే వాళ్ళం, ఊరికే మాటలు చెప్తారులే అని అనుకునే వాళ్ళం. మా కీర్తన ఇదొక నేను బస్ లో ట్రావెల్ చేస్తుంటే నేను విన్న మాటలు సార్. ఆయన ఒక రిటైర్డ్ ఒక స్పెషల్ ఆఫీసర్ అంట. ఆయన గుర్తుపట్టి మరి అమ్మ కీర్తన నిజంగా డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు డిప్యూటీ సీఎం గా కాదు, మనం సీఎం అయి ఉన్నా కూడా ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ఉంటారు అనే విధంగా వాళ్ళ మాట తీరుంది సార్. నిజంగా ఇది నేను ఒక పార్టీ అధినేత గురించి పొగడ్డం కాదు. రియల్లీ హ్యాపీ విత్ దట్. ఎందుకు లక్ష్మణ్ నవ్వుతున్నారు? కొంచెం లైటింగ్ వస్తుందనేమో సార్. వర్మ గారు ఏంటి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతుంటే డిప్యూటీ సీఎంగా, మరోవైపు మాజీ సీఎం గారు క్యాడర్ అంతా ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నారట. బై బై జగన్ అనుకుంటా. ఏం జరుగుతుంది? వర్మ గారు, మీకు ఉన్న పెద్దలకి 99 హృదయపూర్వక సార్. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2018లో పాడేరు అరకు అక్కడికి వెళ్ళారండి. వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి ఎక్కడ ఉన్నటువంటి గిరిజనులతో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటనేది తెలుసుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మంచినీటి సౌకర్యం కానీ రోడ్లు కానీ వేయించే బాధ్యత నాదేనని ఆ రోజున మాట ఇచ్చారు. ఈ రోజు వెళ్ళి మాకు దగ్గరకు ఉన్నటువంటి మాకు ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుంది ఆ ఊరు, మక్కువ మండలం వెళ్ళారు. మక్కువ మండలం వెళ్ళి అక్కడ పనసభద్ర అనే ఒక విలేజ్, ఆ విలేజ్ నుంచి జోగులపేట అనే విలేజ్కి ఆ రెండు అంటే దాదాపుగా 4-5 ఊర్లకి సంబంధించి ఒక 4 కోట్లు 5 కోట్లు కేటాయించారు. ఇది రోడ్లు వేయాలి అని చెప్పి. అంటే మేమేమంటామంటే రాష్ట్రంలో 9 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయండి.
అందులో 9 నియోజకవర్గాల్లో మా ఉత్తరాంధ్రలోనే 6-7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కురపం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు, అరకు, పాడేరు నుంచి రంపచోడవరం ఇవన్నీ కూడా మాకు సంబంధించినవే, ఉత్తరాంధ్రకు సంబంధించినవి. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఒక సినిమాటిక్గా కాకుండా నిజంగానే గిరిజన పుత్రుల మీద మీకు వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలు ఉంటే ఖచ్చితంగా మీరు ప్రకటించినటువంటి 20 కోట్లతో అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి